వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సింధూర్ మొక్క నాటిన ప్రధాని మోడీ. పరుగుల అభ్యున్నతి కాంగ్రెస్ తోనే సాధ్యం. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈసీ ఆఫీస్ కు మార్చ్. పాల్గొన్న విపక్ష ఎంపీలు. ఈడీ విచారణకు హాజరైన నటుడు రానా. పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 181 ప్లాట్లతో కూడిన టైప్ 7 బహుళ అంతస్తుల భవనాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖారక్ సింగ్ మార్లో వీటి నిర్మాణం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మోడీ అక్కడ సింధూర్ మొక్కను నాటారు. అనంతరం భవన నిర్మాణంలో పాల్పంచుకున్న కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని గ్రూప్ ఫోటో దిగారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. कार्यक्रम में उपस्थित श्रीमान ओम बिरला जी, मनोहर लाल जी, किरण रिजिजू जी, महेश शर्मा जी, संसद के सभी सम्मानित सदस्यगण, लोकसभा के महासचिव, देवी और सज्जनों, अभी कुछ ही दिन पहले मैंने कर्तव्य पथ पर कॉमन सेंट्रल सेक्रेटेरिएट यानी कर्तव्य भवन का लोकार्पण किया है और आज मुझे संसद में अपने सहयोगियों के लिए इस रेजिडेंशियल कॉम्प्लेक्स के उद्घाटन का अवसर मिला है। ये जो 4 टावर्स हैं, उनके नाम भी बहुत सुंदर है। कृष्णा, गोदावरी, कोसी, हुगली, भारत की 4 महान नदियां जो करोड़ों जनों को जीवन देती है, अब उनकी प्रेरणा से हमारे जनप्रतिनिधियों के जीवन में भी आनंद की नई धारा बहेगी। ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి యుద్ధానికి దిగింది. గత కొన్ని రోజులుగా ఓట్ల చోరీపై విపక్షాలు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. బీహార్లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా విపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. పార్లమెంట్ భవనం నుంచి ఈసీ ఆఫీస్ కు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహిస్తున్నారు. అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు బారికేడ్లు దాటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? आप लोग गिरफ्तारी देंगे क्या?
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కాంటినెంటల్ కాఫీ కర్మాగారం సిఎస్ఆర్ నిధులతో 50 మంది విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులకు స్పోర్ట్స్ వీల్ చైర్లను అందించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని పెమ్మసాని చెప్పారు. అడిగిన వెంటనే సహాయం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసానికి క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి స్టేట్ని, డిస్ట్రిక్ట్ని, నేషన్ని రిప్రజెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వీళ్ళు ఒక 15 మంది మా దగ్గరికి వచ్చి మేము నేషనల్లో కంటెస్ట్ చేయాలి, అదే మాకు రెగ్యులర్గా ఉండే వీల్ చైర్స్ తోటి మేము ఆడలేము, మాకు ఈ స్పెషల్ స్పోర్ట్స్ చైర్స్ కావాలని అడిగారు. అడిగినప్పుడు అంటే ఈ గేమ్స్లో అన్ని రకాల గేమ్స్ ఆడతారు వీళ్ళు. క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, రకరకాల గేమ్స్. ఇందులో 15 మంది గుంటూరు నుంచి ఆంధ్ర స్టేట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ 15లో 4 నేషనల్ టీంకి ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇది ఖర్చుతో కూడింది. దీని గురించి ఈ చైర్లు అన్నీ దాదాపు 5.74 అంటే 6 లక్షల రూపాయలు ఎవరిస్తారని అడిగితే ఒక దేవుడిలాగా సిసిఎల్ రామచంద్ర ప్రసాద్ గారు వచ్చారు, ఇస్తా అన్నారు. ఒకటి ఇది ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళకంటే నేషనల్ గేమ్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినవి. ఇదనే కాదు, ఆయన ఎన్నిసార్లు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా చిరునవ్వుతో ఏదైనా సరే నో అని చెప్పరు, ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతానికి, ఈ దుగ్గిరాల, ఈ చుట్టుపక్కల ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. ఇంకా ముందు ముందు కూడా చాలా చేయబోతూ ఉన్నారు. వారందరికీ మా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాము. థ్యాంక్ యూ. దేశంలో బడుగు బలహీన వర్గాలు సహా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బట్టి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. శివశంకర్ దేశంలోనే ఉన్నత స్థితికి చేరుకున్నారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, గిరిజనులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సామాజిక రుగ్మతలపై ఆనాడే ఆయన పోరాడారని, కాంగ్రెస్ లో సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ గౌరవ జనక్ ప్రసాద్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ శ్రీ నవీన్ మిట్టల్ గారికి, సిఎండి సింగరేణి శ్రీ బలరాం గారికి, అట్లాగే సింగరేణి డైరెక్టర్ పా గౌతమ్ గారికి, మిగతా డైరెక్టర్లందరికీ, ముఖ్యంగా యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రజలకు సేవ చేయటం కోసం తర్ఫీదు పొందుతున్నటువంటి సివిల్ తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ పనిచేయటానికి యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయి తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తయారై ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి 178 మంది మీ అందరికి కూడా
నా హృదయపూర్వకమైన అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను. మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది, పెట్టుబడి కూడా. ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీదు ఇప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలకు దీటుగా తీర్చిదిద్దబోతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలోని రైల్వే స్టేషన్ కు అభివృద్ధి చేస్తుందన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ ను సందర్శించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్దేశించిన ప్రకారం డిసెంబర్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన మరిన్ని సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు. అమృత్ భారత్ స్టేషన్లు ఇందులో తెనాలి కూడా ఒకటి. దీనికి ఫేజ్ 1 కింద 27 crores మనకు అప్రూవ్ అయింది. అందులో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన వర్క్స్ అంటే అనుకున్న ఏమేం చేయాలి, ప్లాట్ఫామ్స్ రీసర్ఫేస్ చేయటం, ప్రీమియం వెయిటింగ్ హాల్ అది కూడా దాదాపు 90% అయిపోయింది. స్ట్రక్చరల్గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక 90% అయిపోయింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి, ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ అవి అవ్వలేదు. టోటల్గా ఒక 60% అయింది. ఇంకో 40% అవ్వాల్సిన వర్క్ ఉంది. డిసెంబర్ 31కి ఇవన్నీ అవ్వాలి. ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం కంజెషన్ ఉందంటున్నారు. దీన్ని ఇంకొంచెం ఫ్రంట్ ఇటు ఎక్స్టెండ్ చేస్తే దిగే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు అటు సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్, మెయిన్ ఎస్కలేటర్స్ ఒకటి తీసుకోవాలి. తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 6 కొత్తది ఒకటి. అదేవిధంగా ట్రైన్ 22 బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగటానికి సరిపోయే ప్లాట్ఫామ్ లేదు, దానికి కొంచెం ఎక్స్టెన్షను. థర్డ్ ఇక్కడ ఆగే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి, వందే మాతరం స్టాపేజ్. పల్నాడేమో ఎక్స్టెన్షను, వందే మాతరం ఏమో స్టాపేజ్. ఇవి యాక్చువల్గా మేము ఆల్రెడీ అడిగాం, కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని ఉందా రెండు. ఇవన్నీ కాకుండా ఒకసారి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చా. కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ, అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు. ఒక నెక్స్ట్ మళ్ళీ 2-3 monthsలో ఇది అయిపోయేలోపు వస్తాం, ఒకసారి చూసి ఈ ఫేజ్ 1 ప్రాపర్గా కంప్లీట్ చేయడం, తర్వాత ఫేజ్ 2 కూడా నీట్గా చేసే విధంగా, అదేవిధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద రివ్యూ కోసం రాజా గారు మేము వచ్చాం. మనోహర్ గారు బయటకు వెళ్ళడం వల్ల రాలేకపోయారు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ వివరాలు బయటకు రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా సీక్రెట్ బ్యాలెట్ వివరాలను వెల్లడించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిపై చర్యలకు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత రాజ్యాంగంతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు ఈరోజు మనం ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలోని ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలకి సంబంధించి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో స్థానిక సంస్థల్లో
మేయర్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, లేదా జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కావచ్చు, ఎంపీపీలు, ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అడ్డగోలుగా ఏదో రకంగా స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్స్ వరకు వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి అనేక స్థానిక సంస్థల్లో అడ్డగోలుగా వ్యవహరించి వారు కొన్ని చోట్ల కైవసం చేసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలోనే విశాఖపట్నం మేయర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవటం, అప్పుడు సంపూర్ణ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళని మేయర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి వెనకబడిన సామాజిక వర్గానికి విశాఖపట్నం మేయర్ పీఠాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టి వారికి అధికారాన్ని ప్రసాదిస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల రోజులు తిరగకుండానే గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల దగ్గర నుంచి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల వరకు కూడా నటుడు రానా దగ్గుబాటి ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. సినీ నటి అనుపమ పరమేశ్వరన్ విశాఖపట్నంలో సందడి చేసింది. ఆమె నటించిన పరదా చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందంతో కలిసి ఆమె విశాఖకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. అందరూ పరదా చిత్రాన్ని ఆదరించాలని కోరారు. దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్, మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కాంట్రాక్ట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్ కానుంది. యు గైస్ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అన్నది. అండ్ ఇంకా పరదా గురించి ఏం చెప్పాలి, టీజర్ వచ్చింది నిన్న అండ్ ట్రైలర్ వచ్చింది నిన్న అండ్ ఐ హోప్ యూ గైస్ సా ఇట్. ఆ విజువల్స్ కూడా మేము ఫస్ట్ టైం అలా అంత పెద్ద స్క్రీన్లో ఆ విజువల్స్ చూసినప్పుడు మీకు చాలా చాలా ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ వచ్చింది. వీ రియలీ హోప్ August 22న మీరు అందరు వెళ్ళి సినిమా చూస్తారు అండ్ వీ హోప్ దట్ మీ అందరికీ ఆ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ లైక్ మాకు చాలా నచ్చిన ఫిల్మ్, చాలా రియలిస్టిక్గా, చాలా ప్యాషనేట్గా మేము షూట్ చేసిన ఫిల్మ్ ఇది. అండ్ దయచేసి August 22న మీ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి చూడండి. అండ్ ఎక్కడో రాస్తున్నారు ఇది ప్రాపగాండా ఫిల్మ్ అని. ఏ ప్రాపగాండా లేదు, అది మీకు తెలియాలంటే ఫస్ట్ డే చూడాలి. మాకు వేరే ఏ ఇంటెన్షన్ లేదు, జస్ట్ ఒక గుడ్ ఫిల్మ్ చేయాలని అనుకున్నాము. ఆ గుడ్ ఫిల్మ్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ద కవర్ ఇస్ గుడ్ బట్ ద ఫిల్మ్ ఇస్ గోనా బి ఈవెన్ మోర్ గుడ్. సో ప్రవీణ్ గారు సినిమా బండి అండ్ శుభం తర్వాత ఈస్ డన్ అ ఫిల్మ్. సో ఆయన ప్రీవియస్ 2 ఫిల్మ్స్ లాగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ విజయ్ గారు అండ్ శ్రీధర్ గారు బోత్ ఆఫ్ దెమ్ హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ స్టోరీ. సో ఆ కాంటెంట్ని నమ్మండి, దాన్ని సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ హోప్ఫుల్లీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈ సినిమా సక్సెస్ మీట్కి మళ్ళీ ఇక్కడికి రావడానికి నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అప్పుడు నేను మళ్ళీ కలుస్తాను.
థ్యాంక్ యూ. స్టోరీ మీద నడుస్తుంది. ఇప్పుడు మేమేంటంటే ట్రైలర్లో కొంచెమే మేము చెప్పాం. దెర్ ఇస్ లాట్ బియాండ్ దట్. ఈ స్టోరీలో ఇంకా చాలా ఉంది. సో అది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ సింగిల్ హ్యాండ్. దీంట్లో ఈ సినిమాకి ఒక సోల్ ఉంది, ఒక బేసిక్ థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను, అది మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఆ దేని మీద బేస్ అయి ఉంటుంది అన్నది నేను ఇప్పుడు చెప్తే సినిమా థ్రిల్లర్ క్రైమ్ అలా ఏం కాదండి. అదే జాన్రా గురించి అడుగుతున్నారా అంటే ఇది మా డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారు ఇంటర్వ్యూస్ లో అంతా చెప్పారు, ఏంటి కాంతారా అండ్ జిందగీ నగలేగా దుబారా అది రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం నగరంలో తుది మెరుగులు దిద్దుకుంటుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. తుది అనుమతులు రాగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాంపల్లిలో జరుగుతున్న ప్రాజెక్ట్ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైందని వెల్లడించారు. మెట్రోకు చెందిన 2000 చదరపు గజాల స్థలంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా నోవం ప్రాజెక్ట్ డెవలపర్లు డాక్టర్ హరికృష్ణారెడ్డి, భావనారెడ్డి 102 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మించారు. 15 అంతస్తుల్లో పార్కింగ్ కు 3 బేస్మెంట్లు, 7 అంతస్తులు కలిపి 10 అంతస్తులు ఉంటాయి. 250 కార్లు, 200 బైకులు నిలపొచ్చు. లెవెల్ కార్ పార్కింగ్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నవం కంపెనీ వారు వారంతటి వారి ఖర్చుతో నిర్మించడం జరిగింది. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ని వారు చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇంత హైలీ సొఫిస్టికేటెడ్ కార్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. ఎవరు కూడా మనుషులు కార్ని పార్క్ చేయటం, ఆ కార్ని మళ్ళీ డిజిగ్నేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు. ఇది భారతదేశంలో ప్రప్రథమంగా ఇట్లా జరిగింది. ఇక్కడ అంతా కూడా వారు జస్ట్ డ్రైవర్ వచ్చి కార్ని అక్కడ వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ కార్ ఏంటంటే స్లాట్ తీసుకుంటుంది. మొత్తం ఇది 15 అంతస్తులో కట్టడం జరిగింది. అందులో 10 అంతస్తులు దీనికి పార్కింగ్ కోసం, కొన్ని క్రింద కొన్ని పైన కేటాయించడం జరిగింది. ఒక 5 అంతస్తులు మాత్రం కమర్షియల్ యాక్టివిటీ, ఎందుకంటే ఇది ఇంత ఖర్చు పెట్టి వారితో చేశారు కాబట్టి మేము కేవలం ఒక 1/2 ఎకరం భూమిని ఇవ్వడం జరిగిందనమాట ఈ ప్రాజెక్ట్ కట్టడం కోసం. సో దాన్ని వారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇనీషియల్గా కొన్ని నష్టాలు వస్తాయి, కానీ వారంతా మొత్తం మీద ఎంతో కొంత వారికి పెట్టుబడికి రావాలి కాబట్టి, కొంచెం ఆదాయం రావాలి కాబట్టి ఈ 5 కమర్షియల్ ఫ్లోర్స్లో ఇందులో 2 ఫ్లోర్స్లో థియేటర్స్ ఉన్నాయి. 2 థియేటర్స్ ఉన్నాయి. ఆ 2 కూడా మంచి అత్యాధునికమైనటువంటి హైదరాబాద్లో ఇంతవరకు మీరు చూడనటువంటి థియేటర్స్ ఉన్నాయి. ఇక ఈ పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ అనేటువంటిది ఇండియాలో ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది నిజానికి జర్మన్ టెక్నాలజీ, ప్యాలిస్ టెక్నాలజీ అంటాము. అంటే పజిల్ పార్కింగ్ అన్నమాట. ఆటోమేటిక్గా మీరు అది ఎక్కడ చూసుకుంటుంది, స్పాట్ చూసుకుని దానితో అదే వెళ్ళిపోతుంది అన్నమాట. దానికి ట్రాన్స్పాండర్స్ అవి ఉంటాయి. సో అది ఈ టెక్నాలజీని తీసుకురావడం మొత్తం ప్రపంచంలోనే వారు ప్యాలిస్ వారు చేసినటువంటిది 5 నగరాల్లోనే ప్రపంచం అంతా ఉన్నాయి. ఇది 5వది అన్నమాట ఇక్కడ హైదరాబాద్లో చేయడం అనేది. కర్నూలు జిల్లా మిగ్నూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ మల్లయ్య ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో, నాయకులతో కలిసి మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న చైర్మన్ పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు తమ పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ బాధ్యతను తనపై నమ్మకంతో అప్పగించిన ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. రైతులకు, వ్యాపారస్తులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తానని, అవసరమైతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మార్కెట్లో కొన్ని చోట్ల చెత్తా చెదారం ఉండటాన్ని గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకి ఏమైనా ఇబ్బంది ఉంటే, రైతులు ఏమైనా ఇబ్బంది చేసినా నా దృష్టికి తండి. నా దృష్టికి చేస్తే మీకు ఏమన్నా సమస్యలు ఉంటే నేను వాళ్ళని సమర్థిస్తాను. అంత అంగటుల కమిషన్దారులు అయితేనేమి, అమాలీలు అయితేనేమి, తూకాల వాళ్ళు అయితేనేమి అందరినీ నేను దాన్ని పరిష్కరిస్తాను. నా పేరు మల్లయ్య. నేను యమునూరు మార్కెట్ యార్డ్ చైర్మను. ఈరోజు మార్కెట్ యార్డులో అన్ని తూకాల కాడ అయితేనేమి, కాటాల కాడ అయితేనేమి రైతులకు ఏమి సమస్యలు ఉండేదాళ్ళు అంతా తెలుసుకున్నాను. రైతుకి కాటాలు ఏమన్నా అన్నీ 30 పెట్టిన కాడ 200 గ్రాములు, 100 గ్రాములు ఎక్క పెట్టినా చెప్పొచ్చినాను. మరి సంగతి చేయండి. కాట ఇప్పుడు 100-200 గ్రాములు అయితే ఏం కానరాదు.
ఒక 100 గ్రాములు అట్లా అయితే 200-300 గ్రాములు అయితే తీసేయండి, అన్నీ కరెక్ట్ చేయండి అని చెప్పినాను. మేము రైతులకి బాగా అందరికీ మేము రైతులకి ఏమైనా ఒక అమ్మాలీలకైతేనేమి అమ్మాలీలకు కానీ చెప్పినాం, అమ్మాయిల కాటల కాడైతేనేమి మీరు ఏడన్నా కింద వాళ్ళు రైతు పెడితేనే తీసుకోండి, రైతు పెట్టేది మాత్రం మీరు ఏం చేయొద్దండి. ఈరోజు ఆదివారం, మా యమునూరులోని ఆదివారం అంటేనే ఒక పండగ లాంటిది. ఆదివారం అంటేనే అన్నీ ఎక్కడ వల్ల మార్కెట్ ఆడుకొస్తున్నవి. ఈరోజు అన్నీ మొత్తం మార్కెట్లు తిరిగి రేట్లు కనుక్కున్నా, ఈ రేట్లు బాగా మసంగా రేట్లు ఉంటే 7,000 పైన 7,050, 7,100 అట్లా నడుస్తుంది మార్కెట్. బాగా తేమలు నెమ్ములు ఉండేవి 5,000, 5,500, 6,000, వేసుకున్న 5,000, 4,800 అట్లా నడుస్తున్నవి. అందరికీ ఈరోజు రైతులకి ఏమి మసంగా ఆర్ఎస్ ఇచ్చుకున్న వాళ్ళకి 7,100, 7,100 వరకు నడుస్తున్నాయి. ఆర్ఎస్ లేనివి, మన్ను ఉన్నవి, దుమ్ము ఉన్నవి కొద్ది రేటు డౌన్ ఎక్కువ తక్కువ పోతున్నాయి. ఈరోజు మార్కెట్ వల్ల కెన్న తిరిగిన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.